నిన్న శ్రీరామ ప్రశ్న ఒకటి, ఆ ప్రశ్నకు సమాధానం వశిష్ఠుల వారు చెప్తూ ఉన్నారు. ఏమిటి ఆ ప్రశ్న అంటే, ఆ ఇంకొక శరీరం నుంచి వచ్చిన పద్మలీల తన శరీరాన్ని చూసుకోకుండా ఆ విదూరథ లీల శరీరాన్ని ఎందుకు చూసింది? మనం కళ నుంచి లేవగానే మన జ్ఞానం మనకు ముందు కలుగుతుంది. ఓ నేనిది ఫలానా అని. మన శరీరాన్ని మనం చూసుకుంటాం. చూసుకోవటం అంటే కళ్ళు తెరిచి చూసుకోవటం అని కాదు, నేనున్నాను అని ముందు మనకు తెలుస్తుంది కళ నుంచి బయటకు వచ్చాక. దాని తర్వాత మిగతావన్నీ చూస్తాం. ఇది అందరికీ తెలిసిన అనుభవమే. అలా తాను ఎక్కడి నుంచో వచ్చినది తన శరీరాన్ని కదా ముందు చూసుకోవాలి. తన శరీరాన్ని తాను చూడకుండా విదూరథ లీలని చూసింది అని చెప్పారు కదా, ఎందుకు ఇలా చెప్పారు అని శ్రీరాముడి ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం నిన్న కొన్ని విషయాలు చెప్పుకున్నాం మనం. ఈరోజు ఇంకా వశిష్ఠుల వారు ఉపదేశం చేస్తూ చెప్తున్నారు. ఉదేత్య సత్యమేవాషు తథా సత్యం విలీయతే భ్రాంతిర్భ్రమవతో రజ్జ్వామపి సర్పభ్రమే గతే. ఈ రజ్జు సర్పం ఇవి రెండు కూడా ఈ ఆధ్యాత్మిక శాస్త్రంలో చాలా వినిపిస్తూ ఉంటాయని మనం చెప్పుకున్నాం. ఆధ్యాత్మికంలో చాలా ముఖ్యమైన మాటలు. రజ్జువు సర్పం, ఉన్నది ఉన్నట్టుగా చూడటం, ఉన్నదాన్ని ఉన్నట్టుగా తెలుసుకోవటం ఆధ్యాత్మికం. ఉన్నదాన్ని వేరే విధంగా తెలుసుకోవటం మాయ, భ్రమ, భ్రాంతి. ఈ భ్రాంతిని పోగొట్టుకోవాలి అంతే. అదే ఆధ్యాత్మికం అంతే. ఆధ్యాత్మికం అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఏమిటి అంటే, ఉన్నది ఉన్నట్టుగా చూడటం, ఉన్నదాన్ని ఉన్నట్టుగా సత్య దర్శనం చేయటం. అందుకోసం ప్రయత్నం. మనం సత్యాన్ని చూడటం లేదు, సత్యం అనుకుంటూ ఉన్నాం. అరే అదేమిటి అలా అంటారు, మేము కనిపించేదే కదా చెప్తున్నాం. కావాలంటే ఎంతమందినైనా అడగండి, మేక చూపించి మేక అనే అంటారు, మేము అలాగే అంటున్నాం. కాకిని చూపించి కాకి అనే అంటారు, మేము అలాగే అంటున్నాం. మరి ఇంతమంది చెప్పినా కూడా దీన్ని సత్యం కాదంటారే మీరు అంటే, ఇటువంటివి కాదు సత్యాలంటే. అసలైన సత్యం ఏదైతే ఉందో ఆ సత్యం, ఆ సత్యాన్ని తెలుసుకోవటం, ఆ సత్యాన్ని దర్శించటం, దాన్నే ఆధ్యాత్మికం అంటారు. ఏం చేయాలి పుట్టినందుకు అంటే, సత్య దర్శనం చేయాలి, సత్యాన్ని చూసే ప్రయత్నం చేయాలి, చూడాలి. అందుకోసం పుట్టాం, అందుకోసం జన్మించాం. అప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్ళి చేరుకోగలం. మన స్వస్వరూపంలో, స్వస్థితిలో మనం ఉండగలం. రావటం అంటే ఈ జన్మ అని కాదు, అసలు మన జన్మకి కారణం ఏమిటి, ఎందుకు జన్మించాము, ఆ ఎందుకు జన్మించామనే ప్రశ్న ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి చేరుతాము, అక్కడే ఉంటాము, శాశ్వతంగా ఉంటాం. అందువల్ల జన్మకి సార్థక్యం వచ్చేది ఆ సత్యాన్ని దర్శించటంతో. అది చేయాలి. కాబట్టి ఇక్కడ ఆ పదాలనే వాడుతూ మనకి వశిష్ఠుల వారు ఉపదేశం చేస్తున్నారు. ఉదేతి అసత్యమేవాషు, రజ్జువులో అంటే ఒక తాడులో సర్పభ్రమ తొలగిపోయినప్పుడు, భ్రాంతి దూరమయ్యి సత్యము గోచరమయ్యే విధంగా, ఆ సత్యమే తెలిసే విధంగా, భ్రాంతుడి భ్రమ తొలగినప్పుడు సత్యమైన జ్ఞానమే మిగిలి ఉంటుంది. భ్రమ పోతే ఏం మిగులుతుంది అంటే, భ్రమ పోతే సత్యమే మిగిలి ఉంటుంది. ఆ భ్రమను ఎందుకు పోగొట్టుకోవాలి అంటే, సత్యం కోసం పోగొట్టుకోవాలి. ఆ సత్యమే మిగులుతుంది కాబట్టి భ్రాంతిని, భ్రమని పోగొట్టుకోవాలి. భ్రమ వల్ల అసత్యమే పుడుతుంది. భ్రమ వల్ల కలిగే ఉపయోగం వేరే ఏమీ లేదు, అసత్యమే. భ్రమ అసత్యానికి కారణమైంది. భ్రమ పోతే సత్యమే మిగులుతుంది. ఆ సత్యాన్ని మిగిల్చేందుకోసం, సత్య దర్శనం చేసేందుకోసం మనం జ్ఞానాన్ని పొందాలి, జ్ఞానం పొందే ప్రయత్నం చేయాలి, గురువుని జ్ఞానం కోసం ప్రార్థన చేయాలి. ఇది చరమమైన అంటే అంతిమమైన, అన్నిటికన్నా గొప్పదైన ఫలం. కాబట్టి జ్ఞానాన్ని గురించి అడుగు, జ్ఞానాన్ని ప్రార్థన చెయ్యని అన్ని శాస్త్రాలు చెప్తాయి. సమస్తస్యా ప్రబుద్ధస్య మనోజాతస్య కస్యచిత్ బీజం వినా మృషైవేయం మిథ్యారూఢిముపాగత. ఈ ఆధిభౌతిక ప్రపంచమంతా కూడా, ఆధిభౌతికం అంటే ప్రాపంచికం, పాంచభౌతికం. ఈ పాంచభౌతిక ప్రపంచమంతా కూడా అప్రబుద్ధమైన మనస్సు వల్ల, అంటే జ్ఞానం లేని మనస్సు వల్ల. అప్రబుద్ధం అంటే ఇంకా మేల్కోలేదు, మేల్కోనటువంటి నిద్రిస్తున్న, పడుకున్న మనస్సు. ఆ మనస్సు వల్ల, ఆ జ్ఞానం లేని మనస్సు వల్ల కల్పించబడుతోంది. మరి ఇది ఎలా కనిపిస్తోంది అంటే, మనస్సు వల్ల కనిపిస్తోంది.
ఎలాగైతే మనం ఎడారిలో నీరు అనుకుంటామో, నీరు ఎలా కనిపించింది? ఎలా కనిపించింది అంటే దాహమైందో లేదా అజ్ఞానం వల్ల కనిపించింది. దాహం అనేది కూడా అజ్ఞానానికి సంకేతమే. ఆ అజ్ఞానం వల్ల నీరుంది అని కనిపించింది. అలాగే లేనిది కనిపిస్తోంది కదా మనకి. చాలా అనుభవాలు ఉన్నాయి ఇటువంటివి. అలాగే లేని ప్రపంచము మనస్సు యొక్క అజ్ఞానం వల్ల కల్పించబడింది. ఈ మిథ్యయే వృథాగా కారణం లేకుండా ప్రసిద్ధి చెందుతోంది. దీనికి ఏ కారణము లేదు, కానీ ఇది అట్లా ప్రపంచంలో ప్రసిద్ధం అయిపోయింది. ఈ ప్రపంచం అనేది ఎంత కీర్తికి వచ్చింది అంటే దీనికన్నా గొప్పది ఏదీ లేదు అనే స్థాయికి మనం వచ్చేసాం. ప్రపంచమే అంతా, ఈ కనిపించే ప్రపంచమే సర్వస్వము అన్నట్టుగా ఆ స్థాయికి వచ్చాం. ఏ కారణము లేకపోయినా కూడా ఇది అలా పెరిగింది. అజ్ఞానమే దీనికి కారణం. అజ్ఞానాన్ని కారణమని ఎట్లా అంటాం అంటే, అజ్ఞానమే సర్వస్వానికి కారణమైనప్పుడు అజ్ఞానంతో పుట్టేది అంటే మనకి వస్తువులు ఏవి రావు కదా. కానీ అజ్ఞానం వల్లే సమస్త ప్రపంచము పుడుతోంది. మనం కారణం అంటే ఇల్లు కట్టేందుకు ఇటుక సిమెంట్ లాగా అని అనుకుంటాం. అలా కాదు. ఇది అజ్ఞానానికి ఎటువంటి శక్తి ఉంది అంటే లేని దాన్ని కూడా సృష్టి చేసే శక్తి ఉంది. ఇటుక ఉంటేనే ఇల్లు కట్టగలవు, కానీ ఈ ఇల్లు అజ్ఞానంతో కట్టే ఇల్లు. ఇటుక అక్కర్లేదు, సిమెంటు అక్కర్లేదు, ఐరన్ అక్కర్లేదు, కట్టేవాడు అక్కర్లేదు, స్థలం కూడా అక్కర్లేదు, కడతాది. అటువంటి అజ్ఞానం ఇది. దీనివల్ల ఇది ప్రసిద్ధి చెందింది. అయితే ఈ కనిపించే ఆదిభౌతిక ప్రపంచమంతా ఏమిటి అనే ప్రశ్న. ఈ కనిపిస్తున్న ప్రపంచమంతా ఏమిటి? అజ్ఞానం వల్ల కల్పించబడింది అంటున్నారు కదా, ఇది ఏమిటిది అంటే కళలో నీకు కనిపించే ప్రపంచం ఏమిటి? ఏమిటి అంటే అది కళ, అంతే. అలాగే ఇది కూడా ఒక కళలాగా కనిపిస్తోంది, అంతే. ఈ ప్రపంచం ఎందుకు కనిపిస్తోంది అంటే అజ్ఞానం వల్ల కనిపిస్తోంది. నిద్ర వల్ల కళ వచ్చినట్టుగా, నిద్రపోయి కళ చూసినట్టుగా ఈ ప్రపంచం అజ్ఞానం వల్ల కనిపిస్తోంది. అక్కడ నువ్వు భగవంతుడిని చూడలేకపోతున్నావు, సత్యాన్ని చూడలేకపోతున్నావు. సత్యాన్ని చూడలేకపోవటం వల్ల ప్రపంచం కనిపిస్తోంది. ఉన్నది ఉన్నట్టుగా చూస్తే అజ్ఞానం అనేది పోతుంది. ఆ చూడటమే జ్ఞానము. అంటే ఆ అజ్ఞాని అయిన మనస్సు చేత కల్పించబడినది అని ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. ప్రపంచం ఎట్లా వచ్చింది? ఈ బ్రహ్మాండం అనే స్థూల భ్రాంతి అంతా కూడా అజ్ఞానం వల్లనే కలుగుతోంది. ప్రపంచం అంటే కేవలం మన భూమి అనే కాదు, బ్రహ్మాండమే కావచ్చు, బ్రహ్మాండాలే కావచ్చు, ఎన్నో లోకాలైనా కావచ్చు. ఏదైనా కూడా అజ్ఞానం వల్ల కల్పించుకుని ఆ మనస్సే చూస్తోంది. మనస్సే కల్పించుకుని మనస్సే చూస్తోంది. అందుకనే మనస్సే మనకి కారణం, మనస్సే మనం. మనస్సు అనేది సరిగ్గా ఉంటే మనం సరిగ్గా ఉంటాం, మన జీవితం సరిగ్గా ఉంటుంది. అందువల్ల మనశ్శుద్ధి కోసం, మనశ్శాంతి కోసం మనం చేసే ప్రయత్నాలు, యోగం కానీ, జపం కానీ, తపస్సు కానీ, భక్తి కానీ, మనస్సు శుద్ధమైతే సమస్తము శుద్ధమవుతుంది. క్రమంగా వెళ్ళాలి అంటే మనస్సును శుద్ధి చేసుకుని మనస్సుకి శాంతిని నింపి మనస్సులో ఉన్న అశాంతిని తీసేసి తర్వాత మనస్సుని జయించి తర్వాత మనస్సుని లయం చేసి, ఇది క్రమం. జ్ఞానంలో మనస్సులో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకోవటమే నేరుగా చెప్తారు. కాబట్టి ఇవన్నీ ఈ మెట్లని దాటినట్టే. మనం దాటడం వల్ల ఆ మనోలయం అనే సిద్ధి మనకి జ్ఞానం వల్ల కలుగుతుంది. అజ్ఞానం వల్ల మనస్సు ఈ ప్రపంచాన్ని కల్పిస్తోంది. ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదంతే. చాలా విచిత్రం. ఉంది అనుకున్నవాడికి ఉంది, లేదనుకున్నవాడికి లేదంతే. కష్టం వచ్చింది, ఉందనుకున్నావా ఉంది, లేదా లేదు, అంతే. ఇది అభ్యాసం చేస్తే కష్టాలని గెలవగలం మనం. అది అటువంటి ఉపాయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. స్వప్నోపలంభం సర్గాఖ్యం స సర్వోనుభవన్ స్థిత చిరమావృత్త దేహాత్మ భూచక్ర భ్రమణం యథ. జనులు అంటే పిల్లలు సాధారణంగా ఈ రంగులాటంలో ఎక్కుతారు, ఎక్కి కూర్చుంటారు. అంటే జైంట్ వీల్ అంటారు కదా, ఆ జైంట్ వీల్లో ఎక్కి కూర్చుంటారు. మొదట్లో ఎక్కారనుకోండి, అది వాడు తిప్పుతున్నాడు, మిషన్ తిప్పుతోంది. ఆ తిరుగుతూ వాడేమనుకుంటాడు, ఓ ప్రపంచమే తిరుగుతోంది అని అనుకుంటాడు. ప్రపంచం తిరుగుతున్న భావంలో ఉంటాడు వాడు, కానీ తిరుగుతున్నది వాడు. వాడు తిరుగుతూ ప్రపంచం తిరుగుతోంది అని అనుకున్నట్టుగా ఇది ఈ కథ జరుగుతోంది. అగ్నులు స్వప్నంలాగా ఉన్న ఈ సృష్టిని సత్యమని అనుభవిస్తున్నారు. ఈ సత్యం అనేది మన మనస్సులో ఎంత బలంగా పడిపోయింది అంటే ఈ ప్రపంచం సత్యమని. ఆ పిల్లవాడు ఎలాగైతే ఆ జైంట్ వీల్ తిరుగుతున్నప్పుడు భూమియే తిరుగుతోంది అని అనుకుంటాడో, వాడు అదే సత్యం అని ఎట్లాగైతే అనుకుంటాడో,
అలాగే అజ్ఞానంతో మనం ఈ ప్రపంచం ఒకటే సత్యం, దేనికన్నా వేరేది లేదు అనే భ్రమలో, అనే మాయలో ఉన్నాము అని వశిష్ఠుల వారు దానికి సమాధానం చెప్పారు. ఇది నాయన, ఇది కారణం. కానీ ఈ అజ్ఞానం తనకి లేదు కాబట్టి ఆ పద్మలీలకు తాను ఆ విదూరథ లీల ఆ జన్మ నుంచి ఆ వెనకాల జన్మకి వచ్చినా కూడా తన శరీరాన్ని తాను చూసుకోలేదు. తనకి శరీరం లేనట్టే యోగి స్థితిలో తాను ఉన్నది కనుక ఆ విదూరథ లీలని తాను చూసింది అని చెప్పాము అని సమాధానం చెప్పారు శ్రీరాముడి ప్రశ్నకి. ఇప్పుడు మళ్ళీ శ్రీరాముడికి ఇంకొక ప్రశ్న కలిగింది. ఏమిటది అంటే, బ్రహ్మన్ లోకై పురస్థస్య గచ్చతో యోగినో నిజం ఆతివాహికతాం దేహ కీదృశోయం విలోక్యతే. ఇది చాలా యోగ సంబంధమైన విషయం. యోగంతో ఆరోగ్యం సిద్ధిస్తుంది అని మనం చెప్పే యోగం అది ఆసనాలు. ఆసనాల వరకు ఆరోగ్యం కోసం చాలా మంచిది. కానీ ఆ యోగ స్థాయి పైకి వెళ్ళిన తర్వాత ఆరోగ్యము అనారోగ్యం అనే లెక్క వాళ్ళకి ఉండదు. ఆ యోగ స్థాయిలో ఉన్నప్పుడు ఆసనాలు వేస్తాం. ఎప్పటి వరకు వేయగలం అంటే, మన శరీరం బాగున్నంత వరకు, మన ఎముకలు, మన మాంసము, మన నరాలు, మన మాట విన్నంత వరకు మనం ఆసనాలు వేయగలం. మన మాట వినలేదనుకోండి, కొన్నిసార్లు ప్రారంధంలో చిన్న వయస్సులోనే కొన్ని రోగాలు రావచ్చు, పెరిగాక కొన్ని రోగాలు రావచ్చు. అటువంటి స్థితిలో మనం ఆసనాలు వేయలేకపోవచ్చు. ఇటువంటివి కూడా ఉన్నాయి కదా. అప్పుడు ఏమిటి, యోగమే లేదా అంటే అది కాదు, అది యోగ ఆసనం. అది యోగ ఆసనం వేరు, యోగ సాధన వేరు. యోగ ఆసనాన్ని మనం వేస్తున్నాం, యోగా ఆసనాలు చేస్తున్నాం. ఆ యోగాసనంలో కూర్చుని, ఇప్పుడు పద్మాసనం అంటారు. ఈ పద్మాసనం అనేది యోగ సాధన కూడా అయింది, యోగ ఆసనం కూడా అయింది. అలా కూడా కొన్ని ఆసనాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క ఆసనంలోనే నిలబడి, వృక్షాసనంలో నిలబడి ధ్రువుడు సాధన చేసినట్టుగా, గోముఖాసనంలో నిలబడి ఇంకొక మహర్షి ఎవరో సాధన చేసినట్టుగా, శీర్షాసనంలో ఉండి తపస్సు చేసినట్టుగా, ఇలా మనకు కొన్ని చరిత్రలు, కథలు కనిపిస్తాయి. అప్పుడు యోగ ఆసనమే యోగ సాధన అయింది. అలా యోగ ఆసనం కూడా యోగ సాధన అవుతుంది. కానీ యోగాసనాలు అంటే మనం ఈ శరీరాన్ని వంచటం, నిలబెట్టడం, ఇలా ఇది మాత్రమే యోగం కాదు. దీన్ని మాత్రమే యోగం అనుకోకూడదు. చాలా రబ్బర్లాగా శరీరాన్ని వంచేస్తున్నారు యోగులు అని అనేందుకు సాధ్యం లేదు. వాళ్ళు యోగ ఆసనాలు చేసేవాళ్ళంతా. యోగ సాధన అనేది వేరే. వాళ్ళు బాగా రబ్బర్లాగా శరీరాన్ని వంచుతున్నారు, శరీరాన్ని వాళ్ళు కంట్రోల్లో పెట్టుకున్నారు. అంతవరకు వాళ్ళకి దండం, నమస్కారం, చాలా గొప్ప సాధన చేశారు. కానీ లోన ఉన్న ఇంద్రియాలు, మనస్సు, అది ఎప్పుడు మన కంట్రోల్కి వస్తుంది? శరీరాన్ని కంట్రోల్కి తెచ్చుకున్నావు సరే, కానీ మనస్సుని యోగాసనంలో ఉంటూ మనస్సు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండొచ్చు కదా. అటువంటి వాళ్ళని యోగులు అనలేము. అటువంటి వాళ్ళని యోగాసనాలు చేసేవాళ్ళు అని అనగలమంతే. మరి యోగం అంటే ఏమిటి అంటే, శరీరాన్ని దాటి లోన ఇంద్రియాలు, ఆ ఇంద్రియాన్ని దాటి మనస్సు, ఆ మనస్సును దాటి బుద్ధి, అంతవరకు వెళ్ళి వీటిని కూడా కంట్రోల్ చేసినవాడు, వీటిని కూడా తన చెప్పు చేతుల్లో పెట్టుకున్నవాడు. అటువంటి వాడిని యోగి అంటారు. అందువల్ల ఆ యోగ స్థితిలో ఉన్నవాడు ఎలా ఉంటాడు అంటే, ఇది సామాన్యమైన యోగస్థితి కాదు. ఇది యోగులలో యోగీశ్వరేశ్వర అని పేరు శ్రీకృష్ణుడికి. యోగీశ్వరుడు ఒకడైతే, యోగి ఒకడైతే, యోగీశ్వరుడు ఆ యోగులకు అందరికీ ఈశ్వరుడైతే, అందరికన్నా గొప్పవాడైతే, యోగీశ్వరులకే ఈశ్వరుడు అంటే ఇంకా ఆయనకన్నా గొప్పవాడు లేడు అని అంటాం కదా. యోగేశ్వరేశ్వర అని కూడా అంటారు. అంటే యోగానికే ఈశ్వరుడు ఆయన. ఎవరి వల్ల యోగం వచ్చిందో, పతంజలి మహర్షి కానీ, తర్వాత ఇంకా చాలామంది మహర్షులు ఉన్నారు కదా, ఎవరి వల్ల అయితే యోగం వచ్చిందో వీరికందరికీ ఈశ్వరుడు, వీరికందరికీ యోగాన్ని ఇచ్చినవాడు. బ్రహ్మగారి దగ్గర నుంచి అందరికీ యోగాన్ని ఇచ్చినవాడు. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మని యోగేశ్వరేశ్వర అని పిలుస్తారు, యోగీశ్వరేశ్వర అని కూడా పిలుస్తారు. కొన్ని చోట్ల ఇలా కనిపిస్తుంది, కొన్ని చోట్ల అలా కూడా కనిపిస్తుంది. ఆ యోగాన్ని సాధన చేసినవాడు యోగి. ఆ యోగీశ్వరేశ్వరుడి స్థాయి, ఆ స్థితిలో ఉన్నవాడు ఎట్లా ఉంటాడు అని ఆ స్థాయిలో ప్రశ్న వేస్తున్నాడు. ఇది తెలుసుకుని ఉండాలి. ఈ స్థాయికి మనం వెళ్ళగలమా, మనకెందుకు అని అనుకోకూడదు. కనీసం ఆ స్థాయి తెలిసి ఉంటే, అది ఒకటి ఉంది అని తెలిసి ఉంటే అక్కడికి చేరేందుకు ప్రయత్నం చేస్తాం. ఇది ఒకటి ఉంది,
ఈ సిలబస్సు లేదా ఈ సబ్జెక్ట్ ఒకటి ఉంది అని తెలిస్తే ఆ సబ్జెక్ట్ని తెలుసుకోవాలి, చదవాలి, ప్రయత్నం చేస్తాం. అసలే తెలియకపోతే అసలు ఇది ఒకటి ఉంది అని తెలియదండి అంటే మనం ప్రయత్నమే చేయం. అందువల్ల ఆ స్థితి, ఆ స్థాయి ఒకటి ఉంది అని తెలియాలి. శ్రీరాముడు అడుగుతున్నాడు, బ్రహ్మన్ లోకై పురస్థస్య. బ్రహ్మన్ మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాము. సద్గురువుని సంబోధన చేసేప్పుడు ఎలా అంటే భగవన్ ఓ భగవత్ స్వరూపుడా, బ్రహ్మన్ ఓ బ్రహ్మస్వరూపుడా, అలా అని సాక్షాత్ పరబ్రహ్మలాగా సద్గురువుని చూస్తూ ఆయన శ్రీరాముడు మనకు నేర్పుతూ బ్రహ్మన్ ఓ పరబ్రహ్మస్వరూపుడా, ఓ బ్రహ్మజ్ఞాని, ఆత్మప్రాప్తి పొందిన యోగి యొక్క దేహము. ఆత్మప్రాప్తి అయిన యోగి. యోగ సాధన అంటే ఇక్కడ యోగం అంటే జ్ఞానం అని అర్థం. యోగ వాసిష్టం అని చెప్పుకుంటున్నాం కదా. యోగం అంటే జ్ఞానం అని అర్థం. ఈ చేసే ఆసనాలు ఇవన్నీ కూడా జ్ఞానం కోసమే, ఆరోగ్యం కోసం అనేది ప్రారంభ దశలో మాట. ఆరోగ్యం కోసం చేయండి అని. ఏం చేస్తాం, ఆరోగ్యం పాడైతే యోగాసనాలు వేసేవాళ్ళు కూడా ఏవైనా రోగాలు రావచ్చు. రావని ఎక్కడ చెప్తాం మనం? రాసి ఇవ్వగలరు ఎవరైనా? లేదు వీళ్ళు యోగాసనాలు చేస్తున్నారు కాబట్టి. వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే అది ప్రారంధం. వస్తాయి, కొన్ని సందర్భాల్లో వస్తాయి. అలా అని చేసినా వస్తాయి, చేయకపోయినా వస్తాయి, హాయిగా తిని పడుకుందాం అని అనుకోకూడదు. చేస్తే రాకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చేయాలి. చేస్తే వస్తాయి అనే దానికన్నా రాకుండా ఉండే అవకాశాలే ఎక్కువ. యోగాసనాలు వేస్తే రోగాలు తగ్గుతాయి, రోగాలు రాకుండా ఉంటాయి అనే అవకాశం ఎక్కువ. అదే చెప్పింది శాస్త్రం. ఇక ప్రారంధం అంటే ఎన్నెన్ని జన్మల్లో ఏ కర్మలు చేశాము మనం. ఇక్కడ ఒక 4 ఆసనాలు వేసి రోగాలు రాకూడదు అంటే నువ్వు చేసినవన్నీ కొట్టుకుపోతాయా? ఇప్పుడు ఏదేదో మంచిగా తయారైపోయాను నేను అని చెప్పేసి పాత లెక్కలని కొట్టేసి ఏంటంటే ఎట్లా కొట్టేస్తారు? ఆ లెక్క అనుభవించాలి నువ్వు. ఆ లెక్క అనుభవించకుండా పోయేది కాదు. అది జ్ఞానంతో పూర్తిగా కాలిపోతుంది. ఎందుకంటే జ్ఞానానుభవం అనేది ఊరికే రాదు కదా. ఏమంటే జ్ఞానంతో అన్ని జన్మల కర్మ ఎట్లా పోతుంది అంటే దానికి ఒక ఉదాహరణ చెప్పారు. ఒక చిన్న నిప్పు రవ్వ తీసుకెళ్ళి పెద్ద పత్తి దూది మీద వేశారనుకోండి, మొత్తం అంతా తగలబడిపోతుంది కదా. పత్తి దూది మాత్రమే కాదు, ఆ పత్తి రాశి మాత్రమే కాదు, ఆ చిన్న నిప్పు రవ్వ తీసుకెళ్ళి మహారణ్యంలో వేశారనుకోండి, దావాగ్ని అంటుకుపోతుంది. కొన్ని వేల లక్షల ఎకరాలు కాలిపోతుంది, చూస్తున్నాం మనం. అట్లాగే జ్ఞానం అనేది ఒక నిప్పు రవ్వలాగా అది ఎన్నెన్నో జన్మల కర్మని కాల్చివేయగలదు. జన్మకోటి శతాల్లో చేసిన పాపాన్ని జ్ఞానాగ్ని అనేది కాల్చివేస్తుంది అని చెప్పారు. ఇది దావాగ్ని లాంటిది. ఎంత పెద్ద అరణ్యమైనా కూడా జ్ఞానంతో కాలిపోతుంది. జ్ఞానమే ఊరికే వస్తుందా? అదే సూపర్ మార్కెట్లో దొరికేదా? కాదు. దానికి ఎంతో సాధన కావాలి, ఎంతో గురుకృప కావాలి. దానికి ఆ గురుకృప కోసం ఎంతో సాధన చేస్తాడు కాబట్టి ఆ జ్ఞానంతో కాలిపోతుంది. జ్ఞానంతో కాలిపోతుంది అనే మాట చాలా తేలిగ్గా అనిపిస్తుంది, కానీ అంత సులభమైన మాట కాదు అది. శ్రమ కష్టము లేకుండా జ్ఞానంతో సులభంగా పోతుంది. జ్ఞాన మార్గంలో ఉన్నవాడికి, భక్తి మార్గంలో ఉన్నవాడికి కష్టాలు తేలికవుతాయి. కష్టాలని అనుభవించడం తేలికవుతుంది, కష్టాలు కూడా సన్నగిల్లుతాయి. వాడి విషయంలో కష్టాలు కూడా తగ్గుతాయి. ఎందుకంటే వాడు అసలు కష్టమే అనుకోడు కదా. వీడు ఏదైనా కర్మ చేస్తేనే వీడికి కర్మ. వీడు జ్ఞాన మార్గంలో ఉన్నాడు కాబట్టి వీడికి ఆ కష్టాలు తగ్గుతాయి. అందువల్ల మంచి మార్గంలో నడిచినప్పుడు కష్టాలు, పూర్వజన్మ కష్టాలు తగ్గుతాయి, ఈ జన్మలో వచ్చే కష్టాలు కూడా తగ్గుతాయి. అందుకనే ఇక్కడ ఆ యోగి స్థితి, ఆత్మప్రాప్తి పొందిన యోగి యొక్క దేహము ఆతివాహిక భావాన్ని పొందుతుంది అని. ఆతివాహికం అంటే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ చెప్పాల్సి వస్తుంది, అలా ఫాలో అయ్యే వాళ్ళకి మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. ఆతివాహికం అంటే సూక్ష్మ శరీరం, మానసిక శరీరం. సూక్ష్మం అంటే కనిపించనిది, పాంచభౌతిక శరీరానికి కనిపించని సూక్ష్మ శరీరం. అంటే సూక్ష్మం అంటే మళ్ళీ బ్యాక్టీరియా లాగా అనుకోవద్దు. బ్యాక్టీరియా అయితే మైక్రోస్కోప్లో చూస్తే కనిపిస్తుంది, ఇది అటువంటిది కూడా కాదు, దానికన్నా సూక్ష్మమైనది. మైక్రోస్కోప్ అయినా కూడా పాంచభౌతికమే, ఆ సూక్ష్మానికన్నా కూడా సూక్ష్మమైంది. అటువంటి దాన్ని ఆతివాహిక శరీరము అంటారు. ఆ భావాన్ని పొందుతుంది అని, ఆధిభౌతిక భావాన్ని విడిచిపెడుతుంది అని. ప్రాపంచిక భావాన్ని విడిచిపెట్టిన దేహం, ఆ దేహంలో యోగి ఉన్నాడు అని. పాంచభౌతిక శరీరాన్ని విడిచిపెట్టిన స్థితిలో యోగి ఉన్నాడు. యోగి ఉన్నాడు కాబట్టి ఎవరు ఉన్నట్టుండి అట్లా కనిపించారు స్వామిజీలాగా మళ్ళీ మాయమైపోయారంట. కంటికి కనిపించకపోయినా, ఎదురుగా లేకపోయినా కూడా ఆ యోగి మనకి దర్శనాన్ని ఇచ్చి
వెళ్ళగలడు, సూక్ష్మంగా ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? ఎక్కడైనా ఉన్నాడు. ఆయన సంకల్పంతో ఎక్కడైనా ఉద్భవించగలడు. అటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు. ఈ పాంచభౌతిక శరీరం ఆయనకి ఉండదని, అంటే ఆదిభౌతిక భావాన్ని విడిచిపెట్టి ఉంటాడని, ఆతివాహిక దేహము కన్నులకు కనిపించేది కాదు అని, ఇవన్నీ మీరు పూర్వం నాశనం లేనిదని చెప్పారు. ఇది ఆతివాహిక శరీరానికి ఉండే లక్షణాలు. అటువంటి శరీరాన్ని యోగి ధరించి ఉంటాడు అని మీరు చెప్పారు. అలా అయితే ఈ శరీరాన్ని తక్కిన జనం, ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు, ఆయన చూస్తున్నాము అని చెప్పేవాళ్ళు, వీళ్ళు ఆయన శరీరాన్ని ఎలా చూస్తున్నారు? వీళ్ళకి ఆయన శరీరం ఎట్లా కనిపిస్తోంది? ఒక ఆయన యోగి అంటున్నారు, మీరు పరమయోగి అంటున్నారు. పరమయోగం వల్ల ఆతివాహిక శరీరం వస్తుంది అని చెప్తున్నారు, సూక్ష్మ శరీరం వస్తుంది అని చెప్తున్నారు. సూక్ష్మ శరీరం కంటికి కనిపించేది కాదు అని చెప్తున్నారు. పరమయోగుల్ని మనం చూస్తూ ఉన్నాం. మరి అటువంటి వాళ్ళు ఎలా కనిపిస్తున్నారు? వాళ్ళు అలా కనిపించేందుకు కారణం ఏమిటి? వాళ్ళు ఏ విధంగా చూడగలుగుతున్నారు? ఇది ముక్తి సమయంలో కూడా ఈ శరీరం ఉంటుందా? ఈ శ్రీరాముడు కొంచెం ఇరికించే ప్రశ్న వేశాడు. గురువుగారిని కొద్దిగా చిక్కులో పడేసే, అంటే సామాన్యమైన గురువులైతే అమ్మో ఇది చాలా కష్టమైన ప్రశ్న, ఇప్పుడు కాదులే మళ్ళీ ఇంకోసారి చెప్తానంట. లేకపోతే కోపం వచ్చిందా, పిచ్చి ప్రశ్నలు వేస్తున్నావు, నేను చెప్పింది విను, కాముగా వెళ్ళిపో అంతే అంట. అలా అనేవారు కాదు వశిష్ఠ మహర్షి. ఆయన గురువుత్తమ, గురువులకే గురువు. ఆయన సమాధానం చెప్తారు. ఇక్కడ అభిప్రాయం ఏమిటి అంటే శ్రీరాముడిది, యోగి ఆత్మభావాన్ని పొందినవాడై ఆతివాహిక శరీరాన్ని పొందగా, ఆత్మభావాన్ని పొందాడు కాబట్టే సూక్ష్మ శరీరం వచ్చింది. ఆత్మ కనిపిస్తుందా? చూపించు అంటే లేదు. లేదండి నా ఆత్మ ఇది, నేను జీవాత్మ అంటే చూపించలేవు. అది ఒక అతీతమైనది. అది ఈ శరీరానికి, కళ్ళకి, చూపుకి అతీతమైనది. అది విచిత్రమైనది. అది అట్లా చూసేది కాదు. అది ఈ పాంచభౌతికంతో దొరికేది కాదు. అది ఆతివాహిక శరీరాన్ని పొందగా అతడి ఆదిభౌతిక శరీరం వ్యవహారంలో జనానికి ఎలా కనిపిస్తుంది, అది కూడా అలా కనిపించకుండా మాయమైపోవాలి. మన భాషలో చెప్పాలంటే మాయమైపోవాలి. మాయమైపోయారు అంటాం కదా, అలా మాయమైపోవాలి. అంటే యోగం సిద్ధించింది అంటే వాడు ఇట్లా కూర్చున్నవాడు కూర్చున్నట్టుగా మాయమైపోవాలి. సినిమాల్లో చూపించే విధంగా మీరు చెప్పినట్టుగా ఆలోచన చేస్తే అలా జరగాలి. కానీ అలా జరుగుతోందా? జరగటం లేదు. అది ప్రశ్న. అందుకనే అలా అయిపోవాలి కదా. ఆతివాహిక శరీరం ముక్తి కాలంలో మిగిలి ఉండదు కదా అని శ్రీరాముడి ప్రశ్న. అది ముక్తి కాలంలో శరీరం ఎలా ఉంటుంది? శరీరానికి అతీతమైన స్థితియే కదా ముక్తి అంటే. మరి అది ముక్తి కాలంలో ఎలా ఉంటుంది? యోగులకు కూడా ఆదిభౌతిక శరీరం ఉంటుంది అన్న పక్షంలో సామాన్యులకు, యోగులు లేదా జ్ఞానులకు ఉన్న తేడా ఏమిటి? అది ప్రశ్న. లేదు నాయన వాళ్ళకు కూడా ఒక శరీరం ఉంటుంది అని మీరు చెప్తే, మరి మన శరీరానికి వాళ్ళ శరీరానికి తేడా ఏమిటి? ఎన్నోసార్లు స్వామిజీ అంటారు కదా, నేను చపాతీ తింటాను, మీరు చపాతీ తింటారు. అది చెప్పి వదిలేస్తే మనం అలాగే అనుకుంటాం, ఓహో మనము చపాతీ తింటాం, ఆయన చపాతీ తింటారనే అనుకుంటాం. మనం అంతవరకే ఉండిపోతాం. తేడా ఏమిటి అని అడగాలి. శ్రీరాముడు అది అడుగుతున్నాడు. ఏమిటి తేడా? యోగి శరీరానికి, యోగం చేయని వాడి సామాన్యుడి శరీరానికి ఏమిటి తేడా? తేడా ఏమిటి అంటే యోగాసనాలు వేసేవాళ్ళనే మనం చూస్తాం. మన ఆశ్రమంలో కూడా యోగం చెప్పే టీచర్స్ ఉన్నారు కదా, వాళ్ళ శరీరానికి సామాన్యుల శరీరానికి తేడా ఉంటుంది. వాళ్ళు 3 పూట్ల యోగాసనాలు వేస్తూ ఉంటారు, ఆహారాన్ని కొద్దిగా కంట్రోల్లో పెట్టుకుని ఉంటారు. వాళ్ళ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, బాగా దృఢంగానూ కనిపిస్తుంది. మన వాళ్ళే ఉన్నారు కదా, శివ, చక్రవర్తి, వీళ్ళంతా, చక్రధర, వీళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళు యోగాసనాలు వేస్తున్నారంటే వాళ్ళలో ఏదో మార్పు ఉంది. అలాగే ఆ యోగం చేసేవారికి, చేయని వారికి ఉన్న తేడా ఏమిటి? ఆ శరీరంలో ఉన్న వ్యత్యాసం నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను అని శ్రీరాముడు అడిగాడు. అడిగితే అప్పుడు వశిష్ఠులు వారు చెప్తున్నారు, దేహాంతర ప్రాప్తి పూర్వదేహం వినాశద ఆతివాహిక దేహేస్మిన్ స్వప్నేష్వివ వినశ్వరి. ఇది ఆ యోగుల గొప్ప సిద్ధిని గురించి చెప్పే ఒక ఘట్టం, అద్భుతమైన ఘట్టం ఇది. దీన్ని సద్గురు తత్వం అని కూడా మనం అనుకోవచ్చు. సద్గురువుని శరీర రూపంగా చూస్తాం మనం, అలా చూడకూడదు అని గురుగీత చెప్తుంది మనకి. ఆ శరీర రూపంగా చూస్తే వాళ్ళు నరకానికి పోతారు. ఎవరైతే శరీరానికి అతీతమైన పరబ్రహ్మగా చూస్తారో
వారికి సమస్త సుఖాలు స్వర్గము ప్రాప్తిస్తుంది అని గురుగీతలో చెప్తారు. మూఢులు నన్ను శరీరంగా చూస్తారు అని. అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం. నన్ను ఏదో ఈ శరీరంలో ఉన్నాడు మనలాగే ఈయన అని మూఢులు అనుకుంటారు. మనుష్య శరీరాన్ని పొందిన అందరిలాగానే ఈయన కూడా అని అనుకుంటారు అని కృష్ణ పరమాత్మ చెప్పిన విధంగా గురుగీతలో ఈశ్వరుడు చెప్పాడు. అయ్యా అట్లా చూడకూడదు, గురువుని సదాశివ స్వరూపంగా పరమాత్మ స్వరూపంగా చూడాలి, అదే నిజమైన సాధన. అందువల్ల దీన్ని గురుతత్వము అని కూడా అనుకోవచ్చు, మనం యోగి లక్షణము అని కూడా అనుకోవచ్చు. యోగి దేహ లక్షణం, దేహాన్ని గురించి కదా అడిగాడు ఆయన. ఏం చెప్తున్నారు వశిష్ఠుల వారు అంటే, స్వప్నంలో పూర్వదేహాన్ని విడిచిపెట్టకుండానే దేహాంతర ప్రాప్తి కలిగినట్టుగా, అంటే ఆ దేహమే ఇంకొక దేహం అయిపోయినట్టుగా యోగులకు కూడా ఈ ఆతివాహిక దేహంలోనే దేహాంతర ప్రాప్తి, అది కల్పన, ఆ ప్రాప్తి అనే కల్పన వారికి కలుగుతోంది. ఇది క్షణికము. మనం నిద్రపోయాం, కలగంటున్నాం. కలలో ఏం మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టామా? లేదా ఈ శరీరంలోనే ఉన్నాం, కానీ కల వచ్చింది, ఏదో వేరే శరీరాన్ని పొందినట్టుగా కల వచ్చింది మనకి. ఏదో జింక అయినట్టుగా, లేదా ఏదో గుర్రమైనట్టుగా, లేదా కొంతమంది గాడిదైనట్టుగా కూడా వస్తుందేమో తెలియదు. అలా కూడా కళలు వస్తాయి మనకి. ఈ శరీరాన్ని విడిచామా? మనం విడవలేదే. ఈ శరీరం ఇలాగే ఉంది, కళలో వేరే శరీరాన్ని పొందుతున్నాం. అలాగే వచ్చిన ఆ కళ, వచ్చిన ఆ శరీరము అలాగే పోతుంది. ఈ విధంగా యోగులకేమి ఒక శరీరాన్ని విడిచిపెట్టాలి, ఇంకో శరీరాన్ని తీసుకోవాలి అనేది వారికి ఇది లేదు. ఆతివాహిక దేహంలోనే దేహాంతర ప్రాప్తి కలుగుతుంది. ఇది వారి స్థితి. అంటే సూక్ష్మ శరీరంలో ఉన్న యోగులు స్థూల శరీరాన్నైనా ధారణ చేయగలరు, లేదా మళ్ళీ ఆ సూక్ష్మ శరీరానికి వెళ్ళగలరు. ఇది స్వేచ్ఛ. ఇటువంటి స్వేచ్ఛా స్థితిలో వారు ఉన్నారు అని చెప్పటం. యోగశాస్త్రంలో దీన్నే కాయవ్యూహం అని పిలుస్తున్నారు. కాయవ్యూహం అంటారు దీన్ని. వ్యూహం అంటే తెలుసు కదా, ఒక పెద్ద ఆ సైన్యానికి వ్యూహం తయారు చేస్తారు కదా, అలా ఈ కాయవ్యూహం అంటే ఇది ఏ శరీరమైనా కూడా వారి సైన్యమే అంతే. భాషారూప బృహత్సేన అని అమ్మవారికి పేరు. బృహత్సేన అని అమ్మవారికి ఎవరు సహాయం అంటే ఎవరు సహాయం అక్కర్లేదు. ఆమె ఆయుధాలతో పుట్టలేదు, ఊరికే అలా వచ్చింది అంతే. వస్తూనే దేవతలందరూ వారికి తెలియకుండానే వారి వారి అంశని ఆ అమ్మవారిలో కలిపేశారు. వారికి తెలియకుండానే వారి వారి ఆయుధాలు వెళ్ళి అమ్మవారిలో చేరిపోయాయి. బృహత్సేన, ఆవిడకి ఏ దేనితోనూ పని లేదంతే. ఆవిడ తలుచుకుంటే అదే భస్మాసురుడు వాడి నెత్తి మీద వాడే చేపెట్టుకుని కాలిపోయాడు. ఏం అవసరమైంది శ్రీహరికి? ఏ ఆయుధం వాడాడు? ఏమీ ఆయుధం వాడలేదు. వాడి నెత్తి మీద వాడి చేయి పెట్టుకుని వాడు కాలిపోయాడు అంతే. ఆయన తలుచుకుంటే ఆయనకి ఏది అవసరం లేదు, ఏ ఆయుధంతోనూ పని లేదు. సమస్త ప్రపంచము, సమస్త జన శరీరము కూడా ఆయనే అయి ఉన్నాడు. ఇది ఆ యోగ స్థితి. ఆ యోగ స్థితిలో ఉన్న యోగికి, అటువంటి ఆ గొప్ప యోగంలో ఉన్న యోగికి ఆతివాహిక అంటే సూక్ష్మ శరీరంలోనే దేహాంతర ప్రాప్తి, ఇది ఆయన అలా కల్పన చేసుకుంటాడు, దేహాంతర ప్రాప్తి అవుతుంది. ఆ యోగ శాస్త్రంలో దాన్ని కాయవ్యూహం అని పిలుస్తున్నారు. యోగులు తమ ప్రారబ్ధ కర్మలను నాశనం చేసుకోవటానికి, వాళ్ళకి ప్రారబ్ధ కర్మలు ఉంటాయి, కొందరికి ఉంటాయి, కొందరికి ఉండవు. ఉన్న ప్రారబ్ధ కర్మలు ఉన్న యోగి అయ్యాడనుకోండి, ఆయన తన ప్రారబ్ధ కర్మల్ని నాశనం చేసుకోవడానికై స్వశక్తితో, అంటే తన ఇచ్ఛతో, తన ఇష్టం, ఎక్కడ తాను జన్మించాలి అనుకుంటే అక్కడ ఆ వంశంలో, ఆ ఇంటిలో, ఆ శరీరంతో ఆయన జన్మించగలడు. స్వేచ్ఛ, తన స్వశక్తితో. మనం ఎలాగైతే కోరికలతో పుడతామో అలాగే యోగి స్వేచ్ఛతో పుడతాడు. మనం కోరుకున్నాం కాబట్టి మనకి ఈ జన్మ వచ్చింది, కర్మ చేశాం కాబట్టి ఈ జన్మ వచ్చింది. ఆయన కర్మకి అతీతుడు కాబట్టి స్వేచ్ఛగా తన స్వశక్తితో తదనుకూలమైన, దానికి అనుకూలమయ్యేటువంటి దేహాలను తాను కల్పించుకుని ప్రారబ్ధాన్ని అనుభవించి, ప్రారబ్ధాన్ని తాను కావాలని అనుభవిస్తాడు, అనుభవించి కైవల్యాన్ని పొందుతున్నారు. మొన్న శివరాత్రి రోజు స్వామిజీ ఒక మాట చెప్పారు, నాకు 40 ఏళ్ళ నుంచి డయాబెటీస్ ఉంది, నేను దాన్ని కావాలని తీసుకున్నాను, నాకు ఇష్టమైంది అన్న. అంటే దానిలో ఎన్నో నియమాలు ఉంటాయి కదా, డయాబెటీస్లో చాలా నియమాలు ఉంటాయి. ఈ నియమాన్నే యోగం అనుకున్నాను అని. అంతే. అది పాజిటివ్ థింకింగ్ అనేది మనం కూడా పెంచుకోవాలి. వచ్చిందనుకోండి, ఏదో ప్రారంధం ఏదో వచ్చింది, దాన్ని పాజిటివ్గా తీసుకుని ఇది నాకు ఎలా ఉపయోగపడుతుంది, దీన్ని నాకు కావాల్సినట్టుగా నేను ఎట్లా మలుచుకోవాలి,
అని ఆలోచన చేసుకోవాలి. అయ్యో ఇది వచ్చేసిందే అని భయపడితే ఆ భయంలోనే ఉండిపోతాం. అందువల్ల ఆ భయం అనేది కాకుండా దాన్ని గెలవాలి అంటే దీన్ని కూడా మనకు కావాల్సినట్టుగా మలుచుకోవటం, అది గొప్పతనం. అలా ఆ మాటని మనం ఇక్కడ గుర్తు చేసుకుంటూ, ఆ యోగులు స్వేచ్ఛతో తమకు కావలసిన శరీరాన్ని పొంది కైవల్యాన్ని పొందుతున్నారు. తీపి అనేది గెలవటం చాలా కష్టం. తీపి మీద అందరికీ ప్రేమ ఉంటుంది. ఎవరైతే తల్లి తండ్రిని ఇష్టపడతారో, ఎవరైతే సద్గురువుని భక్తిగా చూస్తారో అటువంటి వారికి అందరికీ కూడా ఏమాత్రం కొద్దిగా మంచి మనస్సు ఉన్నా కూడా తీపి అంటే ఇష్టం ఉంటుంది అని చెప్తారు. తీపిని గెలవటం చాలా కష్టం. కారాన్ని ఉప్పునైనా గెలవచ్చు, కానీ తీపిని గెలవటం చాలా కష్టం. ఆ తీపిని గెలవాలి, ఆహారం కంట్రోల్ చేసుకోవాలి. ఏదో ఏడుస్తూనే చేస్తారనుకోండి, అయ్యో తప్పదు మనకి అని, అయినా కూడా ఇంతే తినాలి, అంతే తినాలి, గ్రాముల లెక్కలో తినాలి. ఇదంతా యోగంలో కానీ చేసే పని కాదు. మనమేమనుకోవాలి, ఓహో ఇదేదో వచ్చింది నాతో యోగం చేయిస్తోంది, ఈ రోగము నాతో యోగం చేయిస్తోంది, ఇదే నాకు భోగము అని అనుకోవాలంతే. అప్పుడు యోగ భోగ రోగాలు 3 వచ్చేసాయి. 3 ఉన్నాయి కాబట్టి కర్మని అనుభవించేసాం మనం. ఆ కర్మని ఈ రూపంగా నేను అనుభవిస్తున్నాను అని అనుకోవాలి. అనుకుని ఏడుస్తూ కాకుండా సరే దీన్నే నేను యోగమని చేస్తాను అని అనుకోవాలి. అప్పుడు అది దానివల్ల ఫలం వస్తుంది, కర్మక్షయం అవుతుంది. లేదా కేవలం రోగాన్ని అనుభవించినట్టుగా అవుతుంది. మనం అలా కాకూడదు. ఆ రోగంతో పాటుగా కర్మ కూడా పోవాలి. మనం అనుకోకపోతే ఎట్లా పోతుంది? కొద్దిగానే పోతుంది. అదే అనుకున్నాం అనుకో పూర్తిగా పోతుంది. కర్మక్షయానికి వచ్చింది ఇది అని అనుకోవాలి. అలా ఆ యోగి తన స్వేచ్ఛతో తనకు కావలసిన శరీరాన్ని పొంది ప్రారబ్ధాన్ని అనుభవించి కైవల్యాన్ని పొందుతున్నారు యోగులు. యథాతపే హిమకణ శరద్వ్యోమ్ని సితోంబుద దృశ్యమానోప్యదృశ్యత్వం ఇత్యేవం యోగి దేహక. ఎండలో కనిపించే మంచు బొట్టు, ఎండలో మంచు పెట్టారనుకోండి, మంచు బొట్టు అంటే ప్రొద్దున పూట పడే హిమం ఉందనుకోండి, మాయిస్ట్ ఉందనుకోండి, అది ఎంతసేపు ఉంటుంది? కరిగిపోతుంది. అలా అది ఆ ఎండాకాలంలో ఉండే ఆ హిమంలాగా, మంచులాగా, శరత్కాలంలో ఆకాశంలో కనిపించే మేఘంలాగా ఇవి క్షణికాలు. అలా వచ్చి అలా పోతుంది. ఇదిగో వచ్చింది మేఘం అనుకునేలోగా పోతుంది. అది కురవదు. ఆ శరత్కాలంలో కురిసేది కాదు. అలాగే శరత్కాలంలో ఉన్న మేఘంలాగా, ఎండాకాలంలో ఉన్న ఆ హిమంలాగా, మంచులాగా అది కనిపిస్తున్నా కూడా కనిపించని వారిలో చేరినట్లుగా యోగి యొక్క శరీరం కూడా అదృశ్య వస్తువు అయిపోతుంది. ఇది 2వ విధానం. అది ఆయన శరీరము ప్రారంభంలో ఆయనకు కావలసినట్టుగా శరీరాన్ని విడిచిపెట్టి మరో శరీరాన్ని పొంది ప్రారబ్ధాన్ని అనుభవించి కైవల్యాన్ని పొందటం అనేది ఒక విధానం. 2వ విధానంలో ఆయనకు కావలసినట్టుగా అట్లాగే అలా వచ్చారు, అలా మాయమైపోయారని ఎన్నోసార్లు నారదుడు వచ్చాడు, అదృశ్యమైపోయాడని చెప్తారు. అది యోగి శరీరం. ఆయన ఎక్కడి నుంచో వచ్చింది కాదు, అక్కడే ప్రకటమయ్యాడు. ఆయన అక్కడే ఉన్నాడు కాబట్టి, సూక్ష్మంగా అంతటా ఉన్నాడు కాబట్టి. మన మనస్సే తీసుకోండి. మన మనస్సు ఇప్పుడు ఇల్లు అనుకుంటే ఇంటికి వెళ్ళిపోతుంది, ఇంట్లోనే ఉంది. అదే మనం ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలంటే ఎంతసేపు పడుతుంది? మన మనస్సు అక్కడ ఉంది కాబట్టి ఇంటికి వెళ్ళగలిగింది. అంటే మనస్సు సూక్ష్మాతి సూక్ష్మంగా అంతటా ఉంటుంది అనే కదా అభిప్రాయం. మరి మనస్సే ఉంటే మనస్సుకి అతీతమైన ఆత్మస్థితిలో ఉన్న యోగి ఎలా ఉండాలి? మన మనస్సు అక్కడికి వెళ్ళిందా లేదా? మనం వెళ్ళలేదు అని అంటాం, అది చాలా పొరపాటు, చాలా తప్పు. అది మనం వెళ్తేనే వెళ్ళినట్ట లేదు. మనం ఇక్కడ కూర్చొని ఇప్పుడు అన్నీ ఫోన్లోనే వచ్చాయి, అక్కడ సీసీటీవీ పెట్టి ఇక్కడ చూసుకోవచ్చు. ఇల్లుని చూస్తున్నావు, ఇంటిని నువ్వు ఇక్కడి నుంచే కాపాడుతున్నావు, రక్షిస్తున్నావు. అంటే నేను చూడాలి, నేను ఆ ఇంటిని అనుభవించాలి, అవన్నీ కూడా ఇక్కడే కనిపిస్తున్నాయి. అంటే సైన్స్ని ఈ విధానంగా కూడా వాడుకోవచ్చు మనం. అలాగే మనస్సే ఇంత సూక్ష్మంగా ఉంటే మనోతీత స్థితి, మనస్సుని మీరిన దాటిన స్థితి, ఆ స్థితిలో ఉన్న యోగి ఎట్లా ఉండాలి? అందుకనే ఆ 2 విధానాలు చెప్పారు. ఇంకొక స్థితిలో ఆయన అలాగే ఆ మంచు కరిగినట్టుగా ఆ ఎండలో అట్లా మాయమైపోతాడు. శరత్కాలంలో వచ్చిన మేఘం అట్లా కనిపించి అట్లా వెళ్ళిపోయినట్టుగా అట్లా దూది పింజంలాగా అట్లా ఆ శరీరం వెళ్ళిపోతుంది. ఇది ఎందుకు చెప్పారంటే అక్కడ వ్యాఖ్యానంలో చాలా అద్భుతమైన విషయం చెప్పారు. ఏమిటది అంటే యోగుల మరణము 2 రకాలుగా ఉంటుంది. మరణం అంటే మనకు అర్థమయ్యేందుకోసం ఆ మాట. యోగికి మరణం లేదు, మృత్యువుని దాటటమే కదా యోగం అంటే. అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతమశ్నుతే. విద్య అనేది అమృతత్వాన్ని ఇవ్వాలి కదా.
నాకు మృత్యువు లేదు అని అనుకోవటమే కాక దాన్ని అనుభవానికి తెచ్చుకోవటం. నాకు మృత్యువు లేదు అంటే ఏమిటి? నాకు జన్మ లేదు అనే కదా అర్థం. జాతస్య హి ధ్రువో మృత్యు, విన్నారు కదా ఇది, ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యర్థే నత్వం శోచితుమర్హసి. ఇది శాసనంగా చెప్పాడు ఆయన. పుట్టావా చావాలి, చచ్చావా పుట్టాలి. వీడికి మృత్యువు లేదు అంటే ధ్రువం జన్మ మృతస్య చ, చచ్చిన వాడికి కదా జన్మ. వీడి నేను చావే లేదు మృత్యువే లేదు అని అనుకుంటే వీడికి జన్మ ఎక్కడి నుంచి వస్తుంది? వీడికి జన్మే లేదు అంటే వీడేమయ్యాడు? వీడు పరమాత్మ అయ్యాడంతే. యోగి స్థితి అది అయినప్పుడు మరి యోగుల మరణము 2 రకాలు అంటారు ఎందుకు? యోగికి మరణమే లేదని కదా చెప్పాలి. యోగుల మరణం 2 రకాలని ఎందుకు అంటారు అంటే మనం దాన్ని మరణంగా భావిస్తూ ఉన్నాం. ఆ యోగులు ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక శరీరానికి స్వేచ్ఛగా వెళ్ళినాము, ఆ విషయం మనకు తెలియదు కాబట్టి మనం దీన్ని మరణమే అనుకుంటున్నాం. అందువల్ల యోగి మరణించాడు అని అనుకుంటున్నాం కాబట్టి మనకి అర్థమయ్యే భాషలోనే కదా చెప్పాలి, మన వ్యవహారంలో మనకి అర్థమయ్యేలాగా చెప్పాలి. అందువల్ల యోగుల మరణము 2 రకాలుగా ఉంటుంది. ఏమిటది ఆ ద్వివిధం అంటే? ప్రారబ్ధాన్ని అనుభవించేందుకోసమై, ప్రారబ్ధం అంటే జన్మార్జితం, జన్మల్లో చేసుకున్నది, దాన్ని ఆ కర్మని అనుభవించేందుకోసమై యోగులు స్వేచ్ఛగా నానా దేహకల్పనను చేసుకుని దేహకల్పన చేసుకుంటారు. ఓహో నాకు ఈ శరీరము అని వాళ్ళు కల్పన చేసుకుని కావలసిన జన్మలో కావలసిన శరీరంలో ప్రవేశిస్తారు. ఇది ఒక విధం, వాళ్ళకి కావలసినట్టుగా ప్రవేశిస్తారు వాళ్ళు. ఆయన ఏమన్నాడు? నేను ఇటువంటి వాళ్ళని అంటే మధ్యముల్ని కానీ అధముల్ని కానీ నేను నాకు ఇష్టమైన చోట పడేస్తాను అని అన్నాడు. కానీ యోగులు అలా పడవేయబడే వాళ్ళు కాదు. ఎవరు అంటే యోగులు స్వేచ్ఛగా వెళ్ళేవారు, వారికి కావాల్సినట్టుగా ప్రయాణం చేసేవాళ్ళు. అలా ఉండాలా మనం, లేకపోతే పరాధీనంగా ఉండాలా? స్వాధీనంలో ఉండాలి, మన ఆధీనంలో మనం ఉండాలి. ఆ అధీనత్వాన్ని, మన స్వాధీనత్వాన్ని చెప్పే ఒక ఘట్టం అనుకోండి దీన్ని, అప్పుడు బాగా అర్థమవుతుంది. ఇక రెండవది, 2 విధాలు అన్నారు కదా, ఇక రెండవది పూర్తిగా కర్మక్షయమైపోయిన తరువాత యోగులు పొందే విదేహముక్తి. వాళ్ళకి అనిపించింది అనుకోండి, ఇక నాకు కర్మలు ఏవి మిగిలిలేవు, నేను ఇంకా కృతకృత్యుని అయిపోయాను, ఇంకా చేయాల్సింది ఏదీ లేదు, కర్మక్షయం పూర్తిగా అయిపోయింది అని ఆ యోగులకు అనిపించింది అనుకోండి. దీనిలో చూసేవారు చూస్తూ ఉండగానే, మనం చూస్తూ ఉంటాం, ఆ చూస్తూ ఉండగానే ఆ శరీరం అలాగే కరిగిపోయినట్టుగా, మంచు కరిగిపోయినట్టుగా కరిగిపోతుంది, మాయమైపోతుంది. చూస్తూ ఉండగానే అదృశ్యమైపోతారు. మనం చూస్తూ ఉండగానే మనల్ని దాటి వెళ్ళిపోగలరు, గోడల్ని దాటి వెళ్ళిపోగలరు. ఆ స్థితిలో ఉన్నారు. అంటే ఈ కాలంలో ఏంటిది, దాన్ని నానో టెక్నాలజీ అంటున్నారు. నానో టెక్నాలజీని మీరి ఉన్నారు వారు. ఇది ఒక సాధ్యం అవుతుంది అని కదా సైన్స్ చెప్పింది. ఇప్పుడు అది యోగంతో వారు సాధించారు. అలా చూస్తూ ఉండగానే ఆ యోగుల శరీరం కరిగిపోతుంది. ఇది 2వ విధానం. లేదా కనిపించకుండా మాయమైపోతుంది. పై 2 శ్లోకాలు మనం చెప్పుకున్నాం కదా, ఈ 2 విధానాల్ని అక్కడ చెప్పారు. దాన్ని మనం మళ్ళీ వివరంగా చెప్పుకున్నాం. ద్రాగిత్యేవాథవా కశ్చిత్ యోగి దేహో నలక్ష్యతే యోగిభిశ్చ పురో వేగాత్ ప్రోడ్డీన ఇవఖే ఖగః. లేదా యోగి అనుకున్నాడు నేను వెంటనే అదృశ్యమైపోవాలి అని. ఆ యోగ సంకల్ప బలంతో కొందరి యోగుల శరీరం ఆకాశంలో ఎగిరే పక్షిలాగా వెంటనే మాయమైపోయి యోగులకు కూడా కనిపించకుండా ఉంటుంది. ఇది ఇక ఇతరుల మాట ఏం చెప్పాలి, యోగులు కూడా చూడలేరు ఆ స్థితిని. అంటే మధ్యమ యోగులు కూడా చూడలేరు దాన్ని. వాళ్ళు ఉత్తమ యోగంలో ఉన్నారు కాబట్టి, మనం ఇందాక యోగీశ్వరేశ్వర అనుకున్నాం కదా, ఆ స్థితిలో ఉన్నారు కాబట్టి యోగులకు కూడా అర్థం కాదు ఇది, ఆ యోగి ఏమైపోయాడు అని. ఇది దత్తాత్రేయ స్వామి చరిత్రలో, నవనాథ చరిత్రలో వచ్చింది ఈ ఘట్టం. వాళ్ళందరూ చాలా గొప్ప సిద్ధులము అనుకుని యోగం చేస్తున్నారు అక్కడ హిమాలయాల్లో కూర్చుని. ఒక యోగి వచ్చాడు, ఆయన ఒక పిచ్చివాడిలాగా, ఏమీ చేతకాని వాడిలాగా, ఇప్పుడిప్పుడే ఏదో హిమాలయాలకు వచ్చిన వాడిలాగా ఉన్నాడు. ఆయన చూసి చాలా హాస్యం చేశారు. వాళ్ళు ఏవేవో సిద్ధులు చూపిస్తున్నారు. వాళ్ళందరూ అలా సిద్ధులు చూపిస్తూ ఉంటే ఒక ఆయన, ఇప్పుడే వచ్చిన ఆయన ఉన్నాడే, పిచ్చివాడు అనుకున్నారే, ఆయన వీళ్ళందరినీ చూసి నవ్వుతూ అక్కడే మాయమైపోయాడు. ఇది చూసి అప్పుడు వాళ్ళు నిజమైన యోగాభ్యాసం చేశారు అని నవనాథ చరిత్రలో చెప్తారంటే ఇది యోగులకు కూడా అర్థమయ్యేది కాదు. అలా వెతికారు. దత్తాత్రేయ స్వామి కదా ఆ సరోవరంలో వెళ్ళి 16 సంవత్సరాలు సరోవరంలో ఉన్నాడంతే. వెళ్ళిపోయారు కొందరు తెలియక, కొందరు అక్కడే ఉండి తపస్సు చేశారు, కొందరు వెతికారు అక్కడే ఉండి, కొందరు యజ్ఞయాగాలు చేశారు,
ఆయన వెతికేందుకోసం ఎవ్వరికీ ఆయన దొరకల. మళ్ళీ ఆయన స్వేచ్ఛతో బయటికి వచ్చాడు. అక్కడ ఎవరో మిగిలిన్నారో యోగులు, వాళ్ళు మాత్రం ఆయన చూశారు. ఇది ఎలా సాధ్యమైంది? సరోవరంలో 16 సంవత్సరాలు ఎలా ఉన్నావు అంటే, ఆత్మశక్తితో ఆత్మయోగంతో ఉన్నాను అని దత్తాత్రేయ స్వామి చెప్పి తన ఆత్మశక్తిని అనఘామాతగా చూపించాడు. ఇది కదా దత్తాత్రేయ దర్శనంలో మనం చూసింది, దత్త దర్శనంలో మనం చదివింది, చూసింది. ఇది ఆ యోగేశ్వరేశ్వరుడి యొక్క లక్షణం. అలా తన అధీనంలో ప్రపంచాన్ని ఉంచుకొని తన స్వేచ్ఛగా తాను ఉంటాడు. అటువంటి స్థితి ఆయనది. ఆ పక్షి ఎగిరిపోయినట్టుగా తాను అలా వెళ్ళిపోయి యోగులకు కూడా కనిపించకుండా ఉన్నప్పుడు ఇంకా సామాన్య జనుల గురించి చెప్పేది ఏముంది? యోగులు ఎలాగైతే వెళ్ళిపోయేటప్పుడు నా శరీరం ఎవరికీ కనిపించకుండా ఉండాలి అని అనుకుంటారు వాళ్ళు, అందుకనే అది కనిపించకుండా వెళ్ళిపోతుంది, ఎవరికీ కనిపించదు. అలా వెళ్ళిపోతుందో అలాగే కనిపించకుండా పోయినట్టుగా నా శరీరం ఇతరులకి కనిపించాలి అని కూడా వాళ్ళు అనుకుంటారు. ఈ శరీరంతో నేను వీళ్ళకి కనిపించాలి అని అనుకున్నారనుకోండి, ఆ శరీరంతోనే వాళ్ళకి కనిపిస్తాను. ఇది విచిత్రం, వాళ్ళ ఇష్టం అది. ఈ శరీరంతో నేను వీళ్ళకి కనిపిస్తాను అంటే ఏ జంతువు, ఏ పక్షి, ఏ పశువు రూపంలో అయినా కావచ్చు, లేదా ఏ మనిషి రూపంలో అయినా కావచ్చు. వాళ్ళని ఒక్కసారి చూసామండి, తర్వాత మళ్ళీ చూడలేదు. వాళ్ళు ఎక్కడో కనిపించారు, కాశీలో హిమాలయాల్లో కనిపించారు, అలా కనిపించి వెళ్ళిపోయారు అంటే మళ్ళీ కనిపించరు. అప్పుడు ఆ అవసరం ఉంది నీకు, వచ్చారంతే. నా సమయంలో రావాలి, వచ్చారంతే. ఎందుకు వస్తారు అంటే అది వాళ్ళ ఇష్టం. నేనేమీ చేయలేదు, నాకెందుకు కనిపించారు అని కూడా అంటారు చాలామంది. వాళ్ళ ఇష్టం, ఏదో నీ మీద వాళ్ళకి అనుగ్రహమో లేకపోతే ఏదో నువ్వేదో మంచి పుణ్యం చేసుకున్నావో ఏమో, మరి అది నీకైతే తెలియదు. కనిపించారు, వెళ్ళిపోయారంతే. అలాగే కనిపించకుండా పోవాలి అనుకునేది వాళ్ళే, కనిపించాలి అనుకునేది కూడా వాళ్ళే. అలా అనుకున్న తర్వాత ఆ శరీరము ఇలాగైనా అవుతుంది, అలాగైనా అవుతుంది. ఇందుకు వారి సత్య సంకల్పమే కారణము, కానీ ఆధిభౌతికత్వం కారణం కాదు. వాళ్ళు పాంచభౌతిక శరీరాన్ని ధరించారు అనేది కారణం కాదు. అలా అనుకోవటం చాలా తప్పు, అది చాలా పొరపాటు అని చెప్తున్నారు. స్వవాసనా భ్రమేణైవ క్వచిత్ కేచిత్ కదాచన మృతోయమితి పశ్యంతి కేచిద్ యోగినమగ్రగాః. లేదా ఇవన్నీ కాదు, ఇంకొక రకంగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. యోగుల విషయాన్ని పక్కన పెట్టేసి సామాన్య జనాలు అనుకుంటారు, ఒక యోగిని చూసి ఓహో ఈయన దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఈయన మరణించాడు అని అనుకుంటారు. ఏమిటి, ఎందుకు ఇలా అనుకుంటారంటే ఇది అనుకునేవాడి వాసన మీద ఆధారపడి ఉంటుంది. వీడికి అంతే తెలుసు, యోగి మరణించాడు అనుకోవటమే తెలుసు వీడికి, అందుకనే యోగి మరణించాడు అని అనుకుంటాడు. అది ఇలాగైనా అలాగైనా మనం చెప్పుకోవచ్చు. అలా చెప్తే కూడా ఇది శాస్త్ర విరుద్ధమేమీ కాదు. రెండిటికి అర్థము ఫలం ఒకటే. ఇది ఆయన సంకల్పమైనా అనుకోండి ఇలా జరగటం, లేదా వీరి వాసన అయినా అనుకోండి అంత. ఇలా వీళ్ళు అనుకోవటం వల్ల వీళ్ళకి ఇలా కనిపిస్తోంది. ఇది చూసేవారి యొక్క వాసన భ్రమ తప్ప యోగికి దీంతో సంబంధం లేదు. లేదా అది యోగి వాసన అనుకోండి, పోనీ యోగులే అలా అనుకున్నారు, వీళ్ళందరూ నన్ను ఇలా అనుకోవాలి అని యోగులే అనుకున్నారనుకోండి, మనకు అలాగే అనిపిస్తుంది. వీళ్ళు నా శక్తిని పూర్తిగా చూడకూడదు, నేను ఏదో చాలా అల్పుణ్ణి సామాన్యుణ్ణి అని వీళ్ళు నన్ను అనుకోవాలి అని యోగి సంకల్పం చేశాడనుకోండి, అలాగే మనం చూస్తాం, అలాగే అందరికీ కనిపిస్తుంది. ఇది అక్కడ చాలా స్పష్టంగా చెప్పారు. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం చెప్పారు వ్యాఖ్యానంలో. ఇటువంటివి కొన్నిసార్లు మన స్ఫురణకు కూడా రావు. వాళ్ళు మహాత్ములు సాధన చేశారు, వ్యాఖ్యానంలో చెప్పారు. భాగవతం చెప్తున్నారు కదా, ఈ భాగవతంలో పరీక్షిత్తుకి ఒక శాపం తగిలింది. కథ తెలుసు కదా, భాగవతం కథ. పరీక్షిత్తుకి శాపం తగిలింది. ఎందుకు అంటే తపస్సు చేస్తున్న మహర్షి మేడలో ఆ చచ్చిపోయి పడి ఉన్న పామును తీసి వేశాడు. వాళ్ళ అబ్బాయికి కోపం వచ్చింది. కోపం వచ్చి శాపం పెట్టాడు. ఏమిటి, మా నాన్నగారి మెడలో పూలమాల వేయాల్సింది పోయి ఆయన నేను చూడలేదు అనే అహంకారంతో పెద్ద రాజుని అని అనుకుని ఆయన మెడలో చచ్చిపడి ఉన్న పామును వేస్తావా, అయితే నువ్వు వారం లోపల పాము కాటుతో చచ్చిపోన్నాడు. ఇది ఆయన శక్తి, ఆయన బలం. అప్పుడు ఆయన లేచాడు. లేచి ఎవరే ఇదేమిట్రా ఇట్లా చేశావు, వెంటనే వెళ్ళు, రాజుగారంటే విష్ణువుతో సమానం, వాళ్ళు ఏదైనా చేస్తారు, చేయగలరు, అందుకు మనం కోప్పడకూడదు, వెళ్ళి ఆయనకి సారీ చెప్పిరా అన్నాడు. అయ్యో సారీ చెప్తే సరిపోతుందా అన్నాడు. అలా కాదు, వెళ్ళి ఏం చేయాలి అంటే ఆయనతో ఇలా, నాయన వారం రోజులు ఉంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకో అని చెప్పు, ఆ కథాశ్రవణం శ్రీకృష్ణ శ్రవణం చేయమని చెప్పు, భాగవతం వినమను, భగవత్ స్మరణ చేయమను. ఆ ఖట్వాంగుడు అనేవాడికి క్షణంలోనే ముక్తి వచ్చింది,
నీకు వారం రోజులు టైం ఉంది, అబ్బో చాలా ఎక్కువ, నువ్వు ముక్తి పొందొచ్చు అని చెప్పిరా అన్నాడు. పోయాడు. వెళ్ళంగానే ఈయన పరీక్షతో ఆలోచిస్తున్నాడు. ఈయనేమో అన్నాడు భాగవతం వినాలి, కృష్ణ కథ వినాలి అని. మరి ఎవరు విన్నారు నాకు వినిపించేవాళ్ళు, ఎవరున్నారు చెప్పేవాళ్ళు, సమగ్రంగా కృష్ణ కథ చెప్పేవాళ్ళు ప్రపంచంలో ఎవరున్నారు అని ఆలోచిస్తూ ఉంటే ఉన్నట్టుండి ఎక్కడి నుంచి వచ్చాడో ఒక ఆయన వచ్చాడు. ఆయన నీలదేహంగా జటాజూటాలతో కౌపీనంతో ఉన్నాడు, మహా తేజస్సు వెలిగిపోతున్నాడు. అటు చిన్న పిల్లవాడు కాదు, ఇటు పెద్దవాడు కాదు, ఇటు యువకుడు కాదు, అటు వృద్ధుడు కాదు, ఈ మధ్య వయస్కుడుగా ఉన్నాడు. చాలా పుష్టిగా ఉన్నాడు. ఏమైనా తింటారా అని అడిగితే తిన్నంటున్నాడు. ఆయన తిని ఎన్నేళ్ళు అయిపోయిందో కానీ చాలా బలంగా ఉన్నాడు. ఈయన చూస్తే మాట్లాడాలనిపిస్తోంది. ఒక చాలా గొప్ప శరీరం, అది సామాన్యమైన శరీరం కాదు, ఒక దివ్యమైన తేజస్సు. శరీరం అని కాదు, దివ్యమైన తేజస్సు. ఎక్కడి నుంచి వచ్చాడని అందరిని అడిగితే ఎవరికి తెలియదు ఎక్కడి నుంచి వచ్చాడంతే. ఊడిపడ్డాడు అంటారే, అట్లా ఆకాశం నుంచి ఊడిపడ్డాడు. అలా వచ్చాడు ఒక ఆయన. ఎవరండి మీరు? నేను శుక మహర్షి, శుకావధూత అంటారు నన్ను. ఆయన వచ్చి ఆ భాగవతాన్ని ఉపదేశం చేశాడు. ఆ వారం రోజుల్లో ఈ పరీక్షత్తుకి ముక్తి వచ్చింది ఆ శుకావధూత వల్ల. ఈ శుకావధూత విషయంలో ఈ భాగవత కథ చెప్పే ముందే ఈయన విదేహముక్తుడు అని చెప్పారు. విదేహముక్తుడు అంటే దేహాన్ని విడిచిపెట్టి ముక్తిని పొందినవాడు. జీవన్ముక్తుడు కాదు, జీవన్ముక్తుడి కన్నా పైవాడు. ఇద్దరు ఒకటే అనుకోండి. జీవన్ముక్తుడు అంటే శరీరంతో ఉంటాడు, విదేహముక్తుడు అంటే ముక్తుడు, ఇంకా మళ్ళీ శరీరం లేదు ఆయనకి. ఈ విదేహముక్తుడికి శరీరం ఉండదు అంటారు కదా, మళ్ళీ శుకావధూతికి మళ్ళీ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్న వచ్చింది. శుకుడు విదేహముక్తుడా కాదా అంటే అవును, విదేహముక్తుడే. మరి ఆయనకి శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? విదేహం అంటేనే శరీరం లేని స్థితి కదా, ఆయనకి శరీరం ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్న. ఎటువంటి ప్రశ్న లేపారు చూడండి, మనకి ఆలోచన కూడా రాదు. ఆయన ఎక్కడికైనా వెళ్తే పాలు పితికేంత సమయమే ఉంటాడు, అంతకన్నా ఎక్కువ ఉండడు, వెళ్ళిపోతాడు. ఎందుకని అంటే అంతకన్నా ఎక్కువగా ఆయన చూడలేం మనం. ఆయన యోగ శరీరాన్ని ఆ పాలు పితికేంత సమయమే మనం చూడగలం అంతే. ఆయనకి ఏదైనా మన మీద కరుడు కలిగితే ఆ పితికిన పాలు తాగిపోతాడు, లేకపోతే అది కూడా తాగకుండా అంత సమయం అక్కడ ఉండి వెళ్ళిపోతాడు. అంతకన్నా ఎక్కువగా ఎవరు చూడలేరు ఆయన. ఇటువంటి ఆయన వారం రోజులు ఉన్నాడు అక్కడ. వారం రోజుల్లో ఇంకా ఎక్కువే ఉన్నాడు, అటు ఇటు ఒక 2 రోజులు 9-10 రోజులు ఉండే ఉంటాడు ఆయన. ఇటువంటి ఆయన విదేహముక్తుడు అక్కడికి వచ్చి ఎలా ఉన్నాడు అనే ప్రశ్న. ఈ ప్రశ్నని ఆయనే వ్యాఖ్యానకారుడు ఆయన మనస్సులో లేవనెత్తి దానికి సమాధానం చెప్తారు. అందువల్లనే విదేహముక్తుడు అయిన ఆ శుకుడు, శుకావధూత, శుక మహర్షి పునః పరీక్షిత్ సభలో ఎలా వచ్చాడు ఆయన అంటే మళ్ళీ ఆయన వచ్చి దర్శనమిచ్చి భాగవతాన్ని ఉపదేశించాడు అనే దానితో ఇక్కడ ఈ పొంతన సరిపోతుంది. యోగులు స్వేచ్ఛ, ఆయన ఇష్టం. ఆయన కనిపించాలి అంటే కనిపిస్తాడు, కనిపించకూడదు అంటే కనిపించకూడదు అంతే. అలా ఆయన అనుకున్నాడు ఈ పరీక్షత్తుకు కనిపించాలి అని. పరీక్షత్తుకు కనిపించాలి అని ఎందుకు అనుకున్నాడు? పరీక్షత్తు పూర్వజులు అందరూ కూడా చాలా గొప్పవారు, పరీక్షత్తు కూడా మంచివాడే, చాలా గొప్పవాడే, రాజుకి ఇటువంటి ఒక దైన్యమైన స్థితిలో మరణం వస్తే లోకం ఏమనుకుంటుంది? ఇది ఒక కారణం. ఇది ఒక కారణం మాత్రమే కాక పరీక్షిత్తు చేసినవి చాలా మంచి కర్మలు ఉన్నాయి. ఇదొకటి ఏదో తెలియక ఆ ఆవేశంలో ఆ సమయంలో జరాసంధుడు ధరించిన కిరీటాన్ని పెట్టుకున్నట్ట పరీక్షిత్. అందుకనే ఈ బుద్ధి పుట్టిందిట. జరాసంధుడిని సంహారం చేసినప్పుడు ఈ పరీక్షిత్తు తాతలు నాన్నలు వీళ్ళందరూ ఏం చేశారు అంటే వాడి సరుకులన్నీ తీసుకొచ్చారు. వాడి ఆభరణాలు, వాడి ఆస్తి, అది సింహాసనాలు ఇవన్నీ మోసుకొచ్చి పెట్టుకున్నారు. స్టోర్ రూమ్లో పడేశారు, ఎప్పుడో ఉపయోగపడతాయిలే మనకి. ఆ స్టోర్ రూమ్ ఈయన ఓపెన్ చేశాడు పరీక్షిత్. ఈయనకి అక్కడ ఒకటి పళపళ మెరుస్తూ కనిపించింది. ఏమిటో అది మెరుస్తోంది అంటే ఒక కిరీటం. కిరీటం నేను చాలా పాతదైపోయింది, కొత్తది పెట్టుకోవాలనుకుంటున్నాను, మంచి హెల్మెట్ దొరికింది, మంచి కిరీటం క్యాపులు మారుస్తారు కదా, అలాగే నేను దీన్ని కూడా మారుస్తానని చెప్పి ఆ కిరీటం తీసి పెట్టుకున్నాడు. ఇది నెత్తి మీద వేసుకోవటం అంటే ఇదే. దారిని పోతూ నెత్తిని పూసుకున్నారు అంటారే, కాలుతో పోయేదాన్ని నెత్తిని పూసుకున్నాను, అలా ఆ కథ చేశాడు వీడు. పరీక్షిత్తు దాని మీద వ్యామోహంతో ఆ కిరీటాన్ని తీసి నెత్తిని పెట్టుకున్నాడు. ఆ నెత్తిని పెట్టుకోగానే వీడికి వేటాడాలి అనిపించింది. ఇదొకటి చూడండి, ఆ జరాసంధుడు వాడిన వస్తువులు కూడా వాడకూడదు, మనం కర్మ పట్టుకుంటుంది మనం. దారిని పోతే ఏదో పడుంటే ఎత్తుకు రావటం, ఇంట్లో తీసి పెట్టుకోవటం, ఇది బాగుంటుంది. ఏం కర్మ అది? మనకి కొని పెట్టుకుంటే పర్వాలేదు, కానీ ఎవరో వాడిన వస్తువు ఎక్కడో దారిలో పడిన మేకు తెచ్చి ఇంట్లో పెట్టుకోవటం, పడి ఉంటుందిలే డబ్బాలో వేసుకోవటం, దాంతో శనినే తెచ్చుకుంటాను తప్పించి వేరే ఏం తేవట్ల. వాడు కిరీటం, బంగారు కిరీటం పెట్టుకున్నాడు నెత్తి మీద, వేటాడాలి అనిపించింది. పోయాడు, ఏదో వేటాడి రావచ్చు కదా, రాలేదు.
ఋషి ఆశ్రమానికి పోవాలనిపించింది. పోయాడు. పోయినవాడు దర్శనం చేసుకుని రావచ్చు కదా, చేయలా. ఆయన మేల్కొని లేడు, తపస్సు చేస్తున్నాడు. నేను వచ్చినా కూడా లేవలేదా? ఇటువంటి బుద్ధి అసలు ఈ పాండవ వంశంలో లేదు. వీడికి ఎక్కడి నుంచి వచ్చింది? పరీక్షిత్కి ఎలా వచ్చింది ఇది అంటే ఈ కిరీటం కారణమని చెప్తారు. భాగవతంలో చెప్పలే ఈ మాట, ఇతర కథల్లో చెప్తారు. వాడికి అలా అనిపించింది. అది ఒక్కటి, అది వాడు చేసిన తప్పు కాదు పాపం, ఆ కిరీటం తప్పు అని అనుకున్నాడు శుక మహర్షి. ఇటువంటి వాడికి మనం భాగవతాన్ని ఉపదేశం చేస్తే, ఈ రాజుగారు ప్రపంచమంతా ప్రచారం చేస్తాడు. రాజులు చెప్తే వింటారు అందరూ, అది మంచి విషయం. అంటే ఇంకా మంచి వాళ్ళు ఉన్నారు, వింటారు. ఈయన ద్వారా ఈ భాగవతం ప్రచారం అయితే ఈయనకు ఒక్కడికే కాక ప్రపంచంలో ఎవరెవరు దీన్ని వింటారో, ఎవరెవరైతే దీన్ని చదువుతారో వారికి అందరికీ ముక్తి లభిస్తుంది. నాకు కలిగిన ఆనందం, నాకు కలిగిన ఈ సుఖం, నాకు కలిగిన ఈ ముక్తి ప్రపంచంలో అందరికీ కలగాలి అనే ఒక దయ, ఒక కరుణ. దాంతో ఆయన అనుకున్నాడు, ఇది సరి అయిన సమయం, నేను వీడికి ప్రత్యక్షం కావాలి. ప్రత్యక్షమయ్యాడు. అది శుకావధూత అంటే, అది శుక మహర్షి అంటే. అందుకే ఆయన అంటే స్వామీజీకి అంత ప్రియం. శుకవనము భాగవతం చెప్తున్నారు. ఇది అక్కడ జరిగింది. అందువల్ల సరే ఆయనకు అనిపించింది. ఎలా వచ్చాడు? విదేహముక్తుడికి శరీరం ఏమిటి అంటే ఇక్కడ యోగ వాసిష్టంలో దానికి సమాధానం ఉంది అని అక్కడ వ్యాఖ్యాకారులు చెప్పారు. అది ఒక అద్భుతమైన ఘట్టము. తర్వాత భ్రాంతి మాత్రంతు దేహాత్మ తేషాం తదుపశామ్యతి సత్యబోధేన రజ్జూనాం సర్పబుద్ధిరివాత్మని అని చెప్తున్నారు. ఇంకా విషయాలు చాలా ఉన్నాయి. భ్రాంతి మాత్రంతు దేహాత్మ తేషాం తదుపశామ్యతి సత్యబోధేన రజ్జూనాం సర్పబుద్ధిరివాత్మని. రజ్జు జ్ఞానం కలిగిన తరువాత సర్పజ్ఞానం తొలగిపోయినట్టుగా చూసాం మనం. చూసి ఓహో ఇది తాడే పాము కాదు అనుకున్నాం. అప్పుడేమైంది? పాము అనే భయము, భ్రాంతి పోయింది. సత్యాన్ని చూస్తే భయం పోతుంది. అలాగే తాడే అనే సత్యజ్ఞానం కలిగినట్టుగా జ్ఞానోదయం అయినప్పుడు, జ్ఞానం కలిగినప్పుడు పూర్వదేహ దర్శనం, భ్రాంతి అని ఏర్పడుతుంది. నేను పూర్వం చూసిన ఆ దేహం అది భ్రాంతి అని తెలుస్తుంది. యోగులకు జీవన దశలోనూ దేహభ్రాంతి ఉండదు, అది విషయం. శరీరాన్ని విడిచినప్పుడు కాదు, జీవన దశలో కూడా వాళ్ళకి ఆ భ్రాంతి లేదు. అటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు దేహాన్ని ధరించినట్టుగా మనకు కనిపిస్తున్నా కూడా వాళ్ళకి దేహభ్రాంతి లేదు. ఈ దేహం మాత్రమే నేను అని వాళ్ళు అనుకోవటం లేదు. మరి ఏమనుకుంటున్నారు? నిన్న చెప్పుకున్నాం కదా, ఆత్మయే వేదం జగత్ సర్వం, అది వాళ్ళు అనుకుంటున్నారు. ఈ జగత్తంతా కూడా పరమాత్మయే అని వాళ్ళు అనుకున్నారు, అనుభవానికి తెచ్చుకున్నారు. ఇది విశేషం. కో దేహ కస్యవా సత్తా కస్య నాశ కథం కుతః స్థితం తదేవ యదభూత్ అబోధ కేవలం గతః. చాలా అద్భుతమైన శ్లోకం నిన్న మనం చెప్పుకున్నట్టుగా. అప్పుడు ఆ స్థితిలో శరీరం అంటే ఏమిటి, శరీరానికి అర్థం ఏమిటి? ఇంతే. శరీరానికి అర్థం, శరీరం ఎక్కడ మిగిలి ఉంది, శరీరం అంటే ఏమిటి, దానికి ఉనికి ఎక్కడ ఉంది, ఇది దీనికి సత్యత్వం ఎక్కడి నుంచి వచ్చింది, దాని నాశనం అంటే ఏమిటి, దానికి ఉనికే లేనప్పుడు అది నాశనమైంది అని చెప్పేది సంభవమే లేదు కదా, అసలు ఆ ప్రసక్తే లేదు కదా అనే ఇవన్నీ కూడా అసత్యాలే. ఈ మాటలు అంటే దేహం వచ్చిందని, పోయిందని, దేహం సత్యం కాదని, అసత్యం, ఇవన్నీ అసలు చెప్పుకోవాల్సిన పనే లేదు. మరి జరిగింది ఏమిటి అంటే ఉండవలసినది ఏదో, ఉండినది ఏదో, ఉండబోయేది ఏదో, ఉంటున్నది ఏదో, ఆ సత్యం మాత్రమే మిగులుతుంది. అది ఆయన చెప్పింది. అబోధ కేవలం గతః, అజ్ఞానం పోవటం మాత్రమే జరిగింది. అంతే. ఇంత సాధన చేసి వీడికి ఏం కలిగింది? అబోధ కేవలం గతః, అజ్ఞానం పోయింది. జ్ఞానం పోతే తానై తాను తెలుస్తుంది. తెర తెరుచుకుందనుకోండి, అటువైపు ఉన్నది తానై తాను కనిపిస్తుంది. అలాగే ఆ మధ్యలో తెర ఉండింది, ఆ తెర తొలగిపోయింది, ఆ జ్ఞానం తొలగిపోయింది. స్కూల్కి కాలేజీకి వెళ్ళి అయ్యేది అదే కదా, ఆ తెర తొలగిపోవటం అంతే. ఆ తెర పోయిన వాడికి అటువైపు ఉన్నది పరిపూర్ణంగా, సంపూర్ణంగా దర్శనమైనట్టుగా అలా ఆ అజ్ఞానము దూరం అయిపోయింది. ఇది మాత్రమే జరిగింది. ఏది ఉందో, ఏది ఉంటుందో, ఏది మనం పూర్వంలో ఉంది అనుకున్నాము అది మాత్రమే మిగిలింది. నా ఆత్మస్వరూపం మాత్రమే మిగిలింది. మిగిలింది అని తెలుసు, కానీ అనుభవానికి రాలేదు. అది అజ్ఞానం పోతే అనుభవానికి వస్తుంది అని చెప్పి రాముడి ప్రశ్నకి సమాధానాన్ని ముగించారు. ఇక మళ్ళీ శ్రీరాముడు ఇంకొక ప్రశ్నను అడుగుతున్నాడు. ఇది చాలా శాస్త్రాన్ని మనస్సులో పెట్టుకుని రాముడు అడిగే ప్రశ్న, ముందుకు రాబోయే ప్రశ్న. అంటే
ఎంత జాగ్రత్తగా శ్రద్ధగా వింటున్నాడు రాముడు అని. మనం అలాగే విన్నప్పుడే మనకి ఈ విషయం అర్థమవుతుంది. కొద్దిగా మనస్సు పెట్టి ఇష్టపడి అనుభవిస్తూ విన్నప్పుడు చాలా తేలిగ్గా అర్థమవుతుంది. ఇష్టం లేనప్పుడు, విశ్వాసం లేనప్పుడు, భక్తి లేనప్పుడు ఎంత సులభమైనా కూడా మనకు అర్థం కాదు. అందువల్ల ఆ భక్తి శ్రద్ధల్ని పెంచాలి అని మనం సద్గురువుని ప్రార్థన చేస్తూ శ్రవణం చేద్దాము. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం శాంతి శాంతి శాంతి.